మహిమ కలుగునుగాక. మనము చెప్పుకుంటున్నటువంటి పాఠం ఈ వారం గ్యాప్ ఇచ్చాను మీకు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనే పాఠం గ్యాప్ ఇచ్చాను. మరొక నెలలో ఆ సందేశాన్ని అందిస్తాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు అవసరమైన సందేశాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 15వ కీర్తన, కీర్తనల గ్రంథం 15వ కీర్తన 1 నుండి 5వ వచనం వరకు, అంటే 5 చరణాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. 24వ కీర్తనలో కూడా 3-4 చరణాలు చదువుకుందాం. 3-4. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ పక్షాన్ని నిలబడిన నిష్ప్రయోజకు నీ దాసుని ఆదుకోండి. మీరే మాతో మాట్లాడమని, చేరువచ్చిన అందరినీ దీవించమని క్రీస్తు నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం 15వ కీర్తన, అలాగే 24వ కీర్తనలో ఈ మాటలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి మనం చదువుతున్నటువంటి ఈ వచన భాగాలు ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అదే మాట 24వ కీర్తనలో కూడా 2వ చరణంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? 15వ కీర్తనలో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడన్నాడు. 24వ కీర్తనలోనేమో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు అన్నాడు. కనుక 15వ కీర్తనలో మొదటి చరణంలో, 24వ కీర్తనలో 3వ చరణంలో ఇవే మాటలు కనబడుతూ ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ వేసి మనం ఆ మాటలు చదువుకున్నాం. మనమే లేదు,
బైబిల్ గ్రంథంలోనే క్వశ్చన్ మార్కులు ఉన్నాయి అక్కడ. ఈ 2 కీర్తనలు ఎవరు రాసిన కీర్తనలు చెప్పండి? దావీదు రాసిన కీర్తనలే. ఈ 2 కీర్తనల్లో ఉన్నటువంటి సందర్భం కూడా ఒకటే. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? గుడారము, దేవుని గుడారము. గుడారం అంటే ఏమిటి? దేవుని మందిరము, దేవుని మందిరం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అన్నాడు. పరిశుద్ధ పర్వతం అంటే ఏమిటి చెప్పండి? అది కూడా దేవుని మందిరమే. దేవుని మందిరం అనగానే మీకు ఒక ఆలోచన వస్తూ ఉంది. కనబడుతున్నటువంటి మందిరం రేకులతో పిఓపి చేయించి కింద బండలు పరిసి కట్టబడినటువంటి మందిరం అనుకుంటున్నారేమో. కాదు, ఈ మందిరం కాదు. దేవుని వాక్యములో దేవుడు తెలియచేసే ఏ మాట అయినా కూడా భౌతిక సంబంధమైనటువంటి అర్థముతో కూడిన మాటలు పరిశుద్ధ గ్రంథములో లేనే లేవు. ఆత్మీయ అర్థం, ఆత్మీయతతో కూడినటువంటి మాటలే మనం దైవ గ్రంథంలో చూడగలుగుతాం. అంతే. దేవుని సంఘములో అనగా నీ గుడారంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అన్నాడు. ఇక్కడ 24వ కీర్తనలో నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎక్కదగిన వాడెవడు? ఇటీవల నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘానికి ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళి వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు ముందుగా పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉండగా ఒక సహోదరుడు వరుస క్రమంలో పాటలు పాడి నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. నాకు ఒక స్మెల్ వచ్చింది. అతడు మద్యం తాగి ఉన్నాడు. వేదిక మీదెక్కి చక్కగా పాట పాడాడు, రమ్యంగా పాడాడు. కానీ అతని యొక్క స్థితి ఎలాగుంది చెప్పండి? మద్యంతో నింపబడి ఉన్నాడు. అవునా? నేను అప్పుడు అనుకున్నాను, ఏ భయం లేకుండా చక్కగా పాట పాడాడు అనుకున్నాను. తర్వాత సహోదరుని కూడికైన తర్వాత ఆ సంఘ పెద్దని పిలిచి, సోదరా, పాటలు పాడిన వారందరిలో పలానా సహోదరుడు మరి నా ప్రక్క కూర్చొని ఉన్నాడు, ఇలాగా స్మెల్ వచ్చింది, అతని చేత కూడా పాట పాడించావేంటి అని అడిగాను. ఆయన అన్నాడు, అన్నా, ఇది పల్లెకి సంబంధించినటువంటి చర్చి, పాట ఇయ్యలేదనుకో చాలా సమస్యలు వస్తాయి అన్నాడు. చూశారా? అంటే ఇప్పుడు నడిపించే నాయకుడు కూడా ఏమైపోయాడు? రాజీ పడుతున్నాడు, సమర్థిస్తున్నాడు. అంటే సంఘములో దేవుని పర్వతమైనటువంటి, పరిశుద్ధ పర్వతమైనటువంటి దేవుని గుడారంలో ఇలాంటి వాటికి తావు ఉంటుందా? ఇలాంటి వారికి అవకాశం ఉంటుందా? అంటే దేవుడు ఇవ్వడు, కానీ ఇప్పుడు నడిపించే అధ్యక్షుడు ఇచ్చాడు. ఇలాంటి విషయాలు చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చూడాల్సి వస్తుంది. ఎంత సిగ్గుచేటు! ఆ వ్యక్తి అలాగ పాట పాడుతూ ఉండగా బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అనుకోరా? తెలియదా? ఆ వ్యక్తిని గూర్చినటువంటి ప్రవర్తన విధానం తెలుసు. క్రీస్తు ప్రభు యొక్క నామానికి అవమానం, క్రీస్తు ప్రభు నామానికి అవమానం.
ఇలాంటి వారు పరిశుద్ధ పర్వతములో దేవుని గుడారములో, నీ అతిథి గుడారములో అన్నాడు అక్కడ కదా, నీ గుడారములో అతిథిగా, నీ పరిశుద్ధ స్థలములో నిలిచేవాడు, నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కేవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. లోకములో అన్ని స్థలాలలో భౌతికంగా, భూ సంబంధంగా, విగ్రహ సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళు ఎలాగైనా చేయగలుగుతారు కదా. కానీ దేవుని మందిరములో, దేవుని సంఘములో ఇలాంటి క్రమము లేదు. ఉందా చెప్పండి? ఉందా ఇలాంటి క్రమం? ఉండదు, ఉండకూడదు. ఒకవేళ ఉందంటే ఏం చేయాలి? తీసేసుకోవాలి. నీవు సరిచేసుకొని, మరొక సంఘానికి నేను పాటలు పాడడానికి వెళ్ళాను. సంఘాల పేర్లు చెప్పను, వ్యక్తుల పేర్లు చెప్పను, వాస్తవంగా చూసిన సంగతి. ఆ సంఘంలో ఇలాగే పాటల వరుస క్రమంలో పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉండగా ఒక వ్యక్తిని పిలిచారు. ఆ వ్యక్తి నాకు తెలుసు. చాలా సందర్భాల్లో సిగరెట్లు, సొట్టలు తాగుతుండగా చూశాను. స్టిల్ అప్పటి వరకు కూడా, ఆ పాట పాడే వరకు కూడా అతన్ని పిలిచి పాట పాడిచ్చారు. చూసారా? చాలా బాధ వేసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే, చెప్పామనుకో మరొక సంఘానికి వెళ్తారు. ఏమవుతుంది? చెప్తే మరొక సంఘానికి వెళ్తారు. సంఖ్య తగ్గిపోతుందట. వచ్చే జనాభా సంఖ్య తగ్గిపోతుంది. ఒక ఆయన అంటాడు, బ్రదరు చూసి చూడనట్టుగా పోవాలి అన్నాడు. ఏమన్నాడు? చెప్పరేంది? చూసి చూడనట్టుగా పోవాలంట. ఏం చేద్దాం? అలాగే మనం కూడా చూసి చూడనట్టుగా పోదామా? చూసి చూడనట్టుగా పోతే ఆ వ్యక్తి భయం లేనివాడు అవుతాడు. ఆ వ్యక్తికి మార్పు రాదు. ఆ వ్యక్తి మార్చుకోవడానికి అవకాశమే ఉండదు. దేవుని పరిశుద్ధ స్థలములోనే నిలవడానికి, దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కడానికి ఎక్కదగినటువంటి వ్యక్తి ఎలాగుండాలి? కింద ఆ సంగతులన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఆ సంగతులన్నీ వ్రాయబడి ఉన్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నిలవదగిన వాడు ఎవడు? ఎక్కదగిన వాడు ఎవడు? ఎవరు పడితే వారు వాక్యం చెప్తే. ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి, పేర్లు చెప్తున్నాను. రోమన్ క్యాథలిక్, ఆర్షియం సంఘం, లూథరన్ సంఘం. వాళ్ళకేమీ షరతులు ఉండవు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆ పాదిరిలు అంటే కొంతమంది ఉండకపోవచ్చు, ఎక్కువ మంది నాకు తెలిసిన సంగతి, నేను ఎరిగిన సంగతి, వాళ్ళు మద్యంతో తాగి వచ్చి వాక్యం చెప్తారు. అలాంటి లోకంతో కలిసినటువంటి సంఘము కాదు మన సంఘం, మన క్రమం. ఒక వ్యక్తి ఇలాంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తాను మార్చుకోగలగాలి. ఆ వ్యక్తిని మనం గమనించాలి, ఎవరైనా సరే. కనుక హెచ్చరిక చేయాలి. దేవుని పర్వతమైన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? ఎవడు? ఇటీవల ఒక సంఘములో స్థానిక సంఘానికి సంబంధించినటువంటి ఒక సహోదరి వివాహం జరిగింది. అది వేరే గ్రామంలో. ఆ వివాహం జరిగించడానికి ఒక మంచి బోధకుడు, అంటే వాక్యం అందించే బోధకుడు వివాహ రిజిస్ట్రారు వివాహాన్ని జరిగించాడు. ఆ వివాహం జరిగించిన తీరు దేవుని నామానికి మహిమకరంగా జరిగింది.
ఆ తరువాత తిరుగుళ్ళు ఉంటాయి కదా, ఆ తిరుగుళ్ళు కార్యక్రమంలో ఆ అమ్మాయి ఇంటికి అబ్బాయిని తీసుకుని వెళ్ళారు 3వ రోజుకి. ఆ 3వ రోజుకి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రభు నమ్మినోలే. ఎవరో అమ్మాయి, అబ్బాయి కుటుంబం, అమ్మాయి కుటుంబం ప్రభు నమ్మినోలే, సంఘంలో ఉండేవాళ్ళే. ఇక అక్కడికి రాగానే ఆపేశారు వాళ్ళని. నాకెట్ట తెలుసు అంటారా, ఒక సహోదరుడు అదంతా వీడియో తీసి ఆ వీడియో నాకు పంపించాడు. అన్నా వీళ్ళు చూడన్నా, 20 కుటుంబాలు ప్రార్థనలో ఉన్న వాళ్ళేనన్నా, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడన్నా అని వీడియో తీసి పంపించాడు నాకు. ఏం చేస్తున్నారంటే దిష్టి తీస్తుంది ఆమె. ఇద్దరికి ఏం తీస్తుంది? ఉప్పు తీసుకుంది. అన్నీ స్పష్టంగా నాకు వీడియో కనపడుతుంది, స్పష్టంగా తీసి పంపించాడు సహోదరుడు. ఆ ఉప్పు తీసుకొని ఇలాగ గిరగిరా తిప్పి ఆరేసింది. 3 ముద్దలు ఎర్రగా ఉన్నాయి. ఏ ముద్దలు కానీ కనపడుతున్నాయి 3 ముద్దలు. ఏ ముద్దలు అంటారు అవి? ఎవరని చెప్తే దొరికిపోతారని చెప్పరు, తర్వాత చేస్తారు మళ్ళీ మీరు. తెలుసా ఏ ముద్దలు అవి? ఎర్రనీళ్ళ ముద్దలు. ఏ ముద్దలు? ఎర్రనీళ్ళ ముద్దలు. ఎర్రంగా ఉన్నాయి 3 ముద్దలు. ఒక్కొక్క ముద్ద తిప్పుతూ ఉంది ఆమె. ఆమె ఎవరు? 30 సంవత్సరాల విశ్వాసి. తిప్పుతూ ఉంది, దిష్టి తీస్తూ ఉంది. ఎంత చిగ్గుచేటు చూసారా? ఎంత సౌమ్యంగా ఉంటారు ముసుకేసుకొని, ఎంత నమ్మకంగా ఉన్నట్లుగా మందిరంలో కనబడతారు. కానీ ఆచారాలకు వచ్చేసరికి ఎట్లా ఉన్నారు? ఏది తగ్గకూడదు ఆచారం. ఇలాంటి వారు దేవుని పర్వతానికి ఎక్కదగిన వారా? ఇలాంటి వారు దేవుని యొక్క మందిరంలో నివసింపదగిన వారా? చెప్పండి. ఈ మందిరంలో కూర్చోవచ్చు, ఈ కట్టుబడి జరిగినటువంటి ఈ మందిరంలో కూర్చోవచ్చు, కానీ వారు ఏ మందిరంలో లేరు? చెప్పండి. జీవం కలిగిన దేవుని సంఘములో లేరు వారు. అదేందన్నట్టు అంటావు? ఫలానా సంవత్సరంలో బాప్తిసం తీసుకుందామే, ఫలానా సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు ఆ సహోదరుడు. సంఘంలో లేకపోవటం ఏంటి? మీటింగులో కనపడతాడు, ఈవిస్తాడు, చక్కగా పాట పాడతాడు. ఆ సహోదరి మంచి పరిచర్య చేస్తుంది. మీటింగులో యాక్టివ్గా కనబడతారు. మీటింగుల వరకే కదా, పరిచర్యలో కనబడటానికి వరకే. కానీ జీవం కలిగిన దేవుని సంఘములో ఉన్నావా? ఉన్నాననడానికి ఆధారం ఏంటి? మన తీరు కనబడాలి, మన తీరు కనబడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో దేవుని కోసం నిలబడలేకపోతున్నాం. ఒక సహోదరుడు కుక్క గరిసింది. ఆయన ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తి, దేవుని ఎరగనటువంటి వ్యక్తి. ఆ సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. కుక్క గరిచింది, దీనికి సంబంధించిన విషయం ఏంటని. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమున్నాయి? ఇవి ఇంజెక్షన్స్ ఉన్నాయి, వేయించుకో బ్రదర్ అని చెప్పాను. అవి వేయించుకున్న తర్వాత మెల్ల ఒక దారం వేసుకొని వచ్చాడు. నా దగ్గరికి వచ్చాడు. అన్న ఏంటి ఈ మెల్లో దారం వేసుకున్నామంటే, ఇది అంతరం ఏదో అన్నాడు, మంత్రించిన అంతరం ఏదో చెప్పాడు. కనుక ఇది కూడా భయం వేసి ఇది కూడా వేసుకున్నాను, ఎట్లా ఉంటుందో అన్నాడు. అతను నమ్మని వ్యక్తి, ప్రభువుని ఎరగని వ్యక్తి, అన్యుడు. కానీ ఇదే విషయాలు నమ్మిన వారిలో కూడా చూడాల్సి వస్తుంది. దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువైన దేవాతి దేవుని ఎరిగిన వారై ఉండి కూడా కొన్ని సందర్భాల్లో వారు ఏం చేశారంటే, వినండి, కొన్ని వచన భాగాలు చూపిద్దాం చూడండి. అంతా చెప్పుకుంటూ పోతే
ప్రయోజనము ఉండదు. దైవ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథంలోనికి రండి. రాజుల మొదటి గ్రంథం 14:23 చదవండి అన్న. 14:23. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను ఏం చేశారట? బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. ప్రియమైన సహోదరి సహోదర, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో సొలొమోను రాజు తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పరిపాలన చేస్తున్నటువంటి దినాలవి. రెహబాము 41 సంవత్సరముల వాడై ఏలనారంభించినప్పుడు 17 సంవత్సరాలు అతడు ఏలాడు. రెహబాము కాలములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి పాపము చేసి రోషం పుట్టించారని 22లో ఉంది కదా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్నంతటిని మించున్నట్లుగా పాపము చేయొచ్చు ఆయనకు రోషము పుట్టించిరి. ఏ రోషం పుట్టించారు? ఏం చేశారు? ఏం పాపం ఇది? చెప్పండి అమ్మ, ఏం పాపం? విగ్రహార్పితం పాపము పుట్టించారు. దేవునికి కోపము పుట్టించారు. అదేమిటంటే 23లో వారు రోషము పుట్టించిరి అన్న తర్వాత ఎట్లాగా వారు పాపం చేశారంటే, వారుని ఎత్తైన ప్రతి పర్వతం మీద పచ్చని ప్రతి వృక్షము కింద బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. ఎవరు వీరు? దేవుని ఎరిగిన వారా ఎరగని వారా? ఎరగని వారు చేస్తారు. నిజదేవుని ఎరగనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, ఆయన నిజమైన దేవుడు అని ఎరగనటువంటి ప్రజలు చేస్తారు. కానీ రెహబాము కాలములో యూదా ప్రజలంటే దేవుని ప్రజలు, వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. వీరేం చేస్తున్నారు? ఎత్తైన ప్రతి పర్వతం మీద పచ్చని చెట్టు క్రింద బలిపీఠాలు నిలుపుతున్నారు. వాటికి బలులు అర్పిస్తూ ఉన్నారు. 24వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారం యూదావారును చేసిరి. యెహోవా వెళ్ళగొట్టిన జనులు ఎవరు వారు అంటే, దేవుని ఎరగనటువంటి ప్రజలు. పురుషగాములు అనే మాట ఉంది. వారు లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణంలో దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలతో కామం కలిగినటువంటి వారై, దేవదూతలను సహితం వారు కామించి వారి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తే దేవుడు వారి కారుమబ్బు కలుగు చేసి వారిని దూరపరిచాడు లోతు ఇంటిలో. అది ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. పురుషగాములంటే అంత భయంకరమైనటువంటి వ్యక్తులు అన్నమాట. వారికి పురుషులు అవసరం లేదు, స్త్రీలు అవసరం లేదు, ఘోరమైన కార్యాలు చేసేవారు. అలాంటి వారిని సొలొమోను కాలంలో సొలొమోను రాజు ఆ దేశం నుంచి ఏం చేశాడు? వెలగొట్టాడు. కానీ రెహబాము కాలంలో వారందరూ తిరిగి వచ్చారు.
ఇశ్రాయేలు ప్రజలు లేక దేవుని ప్రజలైన యోధా ప్రజలు ప్రతి చెట్టు కింద బలిపీఠం పెడుతున్నారు. బలిపీఠం అంటే ఏంటి? విగ్రహం. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, విగ్రహార్పితం చేస్తూ ఉన్నారు. ఇది దేవుని ఎరగని వారు చేసేవారు. మరి దేవుని ఎరిగిన వారు చేస్తున్నారా, చేయట్లేదా? నిజంగా ఆధారపడిన వారు చేయరు అనే మాట చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో నుండి ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎలాగా దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నాం. రండి, కీర్తనల గ్రంథంలోనికి రండి. 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరుంటారట? ఇప్పుడు దాకా కొంతమందిని చెప్పాను, వాళ్ళు నిలుస్తారా ఈ పర్వతం మీద? నిలవరు. వారు ఎక్కడానికి కూడా అర్హత లేదు. ఎవరు నిలుస్తారు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువారు. అది ఏ ప్రవర్తనట? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించే ప్రవర్తన కలిగిన వారే ఈ పర్వతం మీద ఎక్కదగిన వారు. ఈ గుడారములో అతిథిగా ఉండదగిన వారు అనగా జీవం కలిగిన దేవుని సంఘములో ఉండదగిన వారు. మనం ఏ సంఘంలో ఉన్నాం? జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నాం. బహు జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క నీతి మందిరంలో ఉన్నప్పుడు చూపించడం కాదు, కానీ మన కుటుంబంలో జరిగే కొన్ని పెళ్ళిళ్ళు కానీ లేక మరొక కార్యక్రమాల్లో మన నీతిని, మన యథార్థమైన ప్రవర్తన మనం ఏం చేయాలి? కనపరచాలి. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కొన్ని లక్షల ఖర్చు పెట్టి గృహాన్ని కట్టుకుంటారు. ఆ గృహానికి ఎందుకు పనికిరాని గుమ్మడికాయను వేలాడదీస్తారు. ఆ గుమ్మడికాయ దేనికి చెప్పు? దిష్టి కోసమా? అసలు దిష్టి ఎందుకు తగిలింది? దేవుడు నీలో ఉంటే, ప్రభువుని హృదయంలో ఉంటే, ప్రభువుని గృహంలో ఉంటే అసలు దిష్టి ఆడ తగిలిద్ది? దిష్టి కోసం అంట. సైతాను లోపలికి ప్రవేశించకుండా గారకర్రలు, ఇంకా అనేక రీతులుగా. కొంతమంది అయితే ప్రభువు నమ్మిన వారి ఇంట్లో నేను చూసింది, కొన్ని గృహాలకు వెళ్తుంటాం ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ముస్లింలు ఒక అంతరం ఇస్తారు, ఒక బిల్ల. ఏం బిల్లది? తాయెత్తు. ఏమిటది? తాయెత్తు. ఆ గుమ్మడికాయతో పాటు ఆ తాయెత్తు కట్టారు. పచ్చని ఆ గ్రీన్ కలర్ లాంటి గుడ్డ, ఆ గుడ్డతో పాటు ఆ తాయెత్తు కట్టేశారు. అది గృహప్రవేశ కూడిక. వేరే గ్రామం అది, ఇక్కడ కాదు. చూశాను నేను గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అన్నీ గమనిస్తూ ఉంటా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడైనా మంచి సేవకుల్ని, మంచి గాయకుల్ని పిలిచి గృహప్రవేశ కూడిక చక్కగా జరిగిస్తారు. కానీ అక్కడ ఉన్నది ఒకటి కనపడిద్ది. అంటే దాని ఉద్దేశం ఏంటి? పెట్టిన దాని ఉద్దేశం ఏంటంటే ఈ గృహం మీద దిష్టి తగలకూడదు, సాతానుడు ఇందులో ప్రవేశించకూడదు. అందుకోసం ఇవన్నీ భద్రతలు అవి ఆగుతాయి ఆ సాతానికి. ఇలాంటి వారు యథార్థవంతులేనా? ఇలాంటి వారు యెహోవా పర్వతం అనగా జీవం కలిగిన దేవుని సంఘములో ఉన్నవారేనా? ఒక్క మాట నేను చెప్తున్నా వినండి. పొరపాటున నోటితో ఏదైనా కాని మాట పలికామనుకోండి, క్షమాపణ ఉంటుంది కదా. పొరపాటున గొర్రె దారిని పోతూ మురికి గుంటలో పడిందనుకో, ఆ మురికి గుంటలో నుంచి గొర్రె లేసి ఏం చేస్తుంది చెప్పండి? ఇదిలించుకుంటుంది, అసహ్యం వేసిద్ది దానికి. అలాగా నీతి కలిగిన ఒక యథార్థపరుడు, యథార్థపరురాలు
అలాగా మురికి గుంటలో పొరపాటున పడితే అందులోంచి లేచి దులుపుకొని మరలా మామూలు అవుతారు. కానీ పందికి మంచినీళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, వెళ్ళిద్దా? స్విమ్మింగ్ పూల్ తెల్లంగా కనపడుతున్నాయి ఆ నీళ్ళు, అక్కడ స్నానం చేయాలా? పందుల్ని ఆ నీళ్ళలోకి తోలితే వెళ్ళిద్ది అది? దానికి ఏం కావాలి? మురికి గుంటలు కావాలా? భయంకరమైన స్మెల్ వచ్చే మురికి గుంటలు కావాలి. అందరు 1, 2 చేసిన మురికి గుంటలు కావాలి పందులకి. కొంతమంది విశ్వాసులు ఇలాగ పందుల్లాగా ఉంటారు. ఆ మురికి గుంటల్లో ఆనందంతో తేలియాడుతూ ఉంటారు. ఇలాంటి వారు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారేనా? కనుక మనం చదువుకునేటువంటి మాట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అంటే యెహోవా పర్వతమునకు, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరనే దానికి వారెవరు ఉంటారంటే అతిథులుగా నిజము పలికేవాడు, యథార్థ ప్రవర్తన కలిగిన వారు, నీతిని అనుసరించేవారు. నేను ఒక మాట చెప్తున్నా వినండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కాదు అక్కడ ఉండేది, అర్థమైందా? బైబిలు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సాతాను దగ్గర బైబిల్ ఉందా లేదా? చెప్పండి. అపవాది దగ్గర బైబిల్ ఉందా లేదా? ఉందా లేదా? ఏం చెప్పరేంది? ఏం చెప్తే ఏమైద్దాననే ఉంది. మనకాడ బైబిల్ ఉందా లేదా? మన దగ్గర బైబిల్ ఉంది, అపవాది దగ్గర కూడా బైబిల్ ఉంది. అపవాది దగ్గర బైబిల్ ఉందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? లూకాసు వార్త 4వ అధ్యాయంలో చెప్తాం. ఏమని? యేసుప్రభును శోధించేటప్పుడు యేసుప్రభు వారికి బైబిల్ వాక్యం బోధించాడు. ఎవరు? సాతానుడు. ఏమని బోధించాడు? ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాక్యం ఉందే, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. తర్వాత ఈ దేవాలయం శిఖరం నుండి కిందకి దూకితే దేవుని వాక్యంలో ఉంది, కీర్తన గన్ దేవుని దూతలు వచ్చి వారు పట్టుకుంటారు అన్నది. అంటే ఇప్పుడు బైబిలు వచనాలు సాతానుడికి, అపవాదికి తన నోటి నుంచి రావడానికి కారణం ఏంటి? ఉన్నాయి. బైబిల్ అతని దగ్గర ఉంది, మన దగ్గర కూడా బైబిల్ ఉంటుంది. మన దగ్గర ఎందుకు ఉంటుంది బైబిలు? చెప్పరేంది? బైబిల్ మన దగ్గర ఎందుకు ఉంటుంది? చదువుకోవడానికి, ప్రార్థనకు తెచ్చుకోవడానికి. కొంతమందికి ప్రార్థనకు తెచ్చుకోవడానికే ఉంటుంది బైబిల్, చదువుకోవడానికి ఉండదు. ఆ వాక్యం ప్రకారం అనుసరించడానికి ఉండదు, ప్రార్థనకు తెచ్చుకోవడానికి మాత్రమే ఉంటుంది వారికి బైబిల్. కానీ అపవాదికి అన్ని విషయాలు తెలుసు. దేవుని వాక్యంలో ఉన్న అన్ని సంగతులు చదువుతాడు అపవాది. కనుక నిజము పలుకువాడే యెహోవా పర్వతములో ఉంటాడని మాట చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దాం, చూడండి. 24వ కీర్తన 3-4 చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? కీర్తన 61 చరణంలో మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ చరణం, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఏమంటున్నాడు? నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. దావీదు కోరిక అదేమిటంటే, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. ఆయన కోరుకున్న ఎత్తైన కొండ, ఎత్తైన పర్వతం ఏమిటంటే దావీదు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పైకి ఎదగడం.
4వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుప్రభు వారితో సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంది. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం యేసుప్రభు వారితో సమరయ స్త్రీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పర్వతాన్ని గురించి అక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయం 20వ వచనమా? 20వ వచనములో మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, సమరయ స్త్రీ యేసు ప్రభువుతో మాట్లాడుతూ సుకార్ అనే ప్రాంతంలో యాకోబు బావి దగ్గర సంభాషణ జరుగుతుంది యేసు ప్రభు వారికి సమరయ స్త్రీకి. ఈ సంభాషణలో ఆరాధన విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఆమె అంటుంది, ఇలాగ చేయి చూపించి ఏలు చూపించి ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధించారు అంటుంది. ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధించారు, ఆరాధన స్థలం పర్వతం మీద ఉందని చెప్తున్నారు మాకు అన్నది. అంటే విగ్రహార్పితాన్ని కూర్చున్న సంగతి ఆమె చెప్తా ఉంది. అది ఏ పర్వతం అంటే లోకస్తులు, ప్రభువుని ఎరగనటువంటి వారు ఆ పర్వతాలకి ఎక్కుతూ ఉంటారు. లోకంలో చాలా పర్వతాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళే పర్వతాలు. ఇప్పుడు దావీదు ఇట్లాంటి పర్వతాలను గురించి కాదు ఆయన చెప్పింది, ఇట్లాంటి పర్వతాలకు ఎక్కడం గురించి కాదు ఆయన చెప్పింది. తన ఆధ్యాత్మికంగా దేవునిలో తాను ఎదగడానికి, ఆత్మీయ స్థితిని పెంచుకోవడానికి సంబంధించినటువంటి ఆత్మీయ పర్వతం, పరిశుద్ధతలో తాను ఎదగడానికి ఆయన ఎక్కే ఎత్తైన కొండ అనుభవాన్ని ఇక్కడ తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏ పర్వతాలు ఎక్కుతున్నాం చెప్పండి? ఏ పర్వతాలు ఎక్కుతున్నాం? ఒక 7 నెలల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసింది నాకు. అన్నా, మాకు మొక్కుబడి ఉందన్నా, గుణదల కొండకు మొక్కుబడి ఉంది, మేము వెళ్ళాలి, ప్రార్థన చేయన్నా అన్న ఫోన్ చేసింది ఒక ఆమె. నేనేం చేయాలి ప్రార్థన? ఏ పర్వతం అది? గుణదల పర్వతం. అక్కడ ఎవరున్నారు? మరియమ్మ ఉందంట. మరియమ్మ ఎప్పుడూ చచ్చిపోయి వెళ్ళిపోయింది ఆమె పరలోకానికి. విగ్రహాన్ని పెట్టారు, ఆమె మరియమ్మ. హిందువులకి కొన్ని పర్వతాలు ఉన్నాయి గుళ్ళు కొట్టించుకోవడానికి కదా, కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి హిందువులకి చక్కని తలనీలాలు ఇచ్చి రావడానికి. క్రైస్తవులకు కూడా ఉన్నాయి. ఎక్కడ ఇది? గుణదల. నేను ప్రార్థన చేయమంటే ఏం చెప్పాను? అమ్మ, మనం అట్లాంటి వాటికి వెళ్ళకూడదు, అసలు అలాంటి మొక్కుబడిలే చేసుకోకూడదు, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే నీవు మొక్కుబడి చేసుకో అన్నాను. అట్ట కాదన్నా, మా ఆయన మొక్కుబడి చేసుకున్నాడంట అన్న, ఫలానటప్పుడు వెళ్ళాలని అని. నేనన్నాను, పోయి గుండ్లు కొట్టించుకొని రండి అన్న. చెప్పినా ఎనరా మీరు, పోయి కొట్టించుకొని రండి అన్న. ఏం అటు పోతే ఒకటే ఇటు పోతే ఒకటా చెప్పండి? అటు పోయినా ఇటు పోయినా అదే విగ్రహారాధన. నమ్మిన విశ్వాసులు, ఆరాధన చేసే విశ్వాసులే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. దావీదు చెప్పిన ఈ ఎత్తైన పర్వతం ఏంటంటే గుణదల పర్వతం కాదు. అర్థమైందా? తన ఆధ్యాత్మిక స్థితిని దేవునిలో పెంచుకోవడానికి ఎత్తైన స్థితి అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవా, నేను ఎక్కలేని ఎత్తైన పర్వతానికి ఎక్కించము అంటున్నాడు. ఆత్మీయంగా దేవునిలో తాను స్థిరపడడానికి అడుగుతూ ఉన్నాడు. సమరయ స్త్రీ, ఈ పర్వతం మీద నేను వెళ్తాను అక్కడ ఆరాధన చేయడానికి,
అక్కడ నేను నా తలనీలాలు ఇవ్వడానికి, అక్కడ మా దేవునికి బలులు అర్పించడానికి, అక్కడ మా దేవునికి ఆ చెట్టు కింద ఏదైనా కట్టి మొక్కుబడి చేసుకోవడానికి అంటుంది. ఎవరు? సమరయ స్త్రీ. ఈనాడు విశ్వాసులు మందిరానికి వస్తున్నారు, సందర్భం ఇచ్చినప్పుడు బంధువులతో కలిసి ఆ ప్రాంతాలకి వెళ్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! అసలు వెళ్ళనేకూడదు. నీ బంధువుల మొహమాటం కోసం నువ్వు వెళ్ళి ఎందుకు పాపాన్ని తెచ్చుకుంటావు? ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము అన్నాడు. రండి, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 15వ కీర్తనలోనేమో ఆ దేవుని గుడారములో, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అన్నాడు. దానికి సంబంధించిన ఒక వచనాన్ని చదివాం. యథార్థముగా ప్రవర్తించువాడు, నీతిని అనుసరించువాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అని అక్కడ ఉంది. ఒక్కొక్క దాన్ని వివరిస్తే చాలా సమయం అవుతుంది. ఇప్పుడు 24వ కీర్తనలో 3:4 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. ఏ చేతులంట? నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చూశారు, ఇక్కడ ఎన్ని సంగతులు ఉన్నాయి. దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండు. వ్యర్థమైనది ఏంటి ఈ లోకంలో? చెప్పండి, వ్యర్థమైంది ఏంటి? ప్రసంగి గ్రంథంలోకి వెళ్తే అంతా వ్యర్థమే అంటాడు ఆయన కదా. సూర్యుని క్రింద జరుగు ప్రతిదీ కూడా వ్యర్థమే అన్నాడు. దేవుని పరలోకం, పైలోకానికి సంబంధించి వ్యర్థం అనలేదు ప్రసంగి. సూర్యుని క్రింద జరుగు ప్రతిదీ వ్యర్థమే, కనుక అంతా వ్యర్థమే. కనుక వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండేవాడు అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు లేనటువంటి వాడు. దానికి సంబంధించినటువంటి వచనం క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూడగలుగుతాం. క్రొత్త నిబంధన గ్రంథములోనికి రండి. అపోస్తుడైనటువంటి పౌలు తెలియచేసినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నాడు. ఎక్కడ మన మనసు ఉండకూడదట? భూ సంబంధమైన వాటి మీద. చెప్పుకోవడానికి చెప్పుకుంటాం కానీ మన మనసు అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? మన మనసు అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. పంది పైకి ఎప్పుడు చూస్తుంది చెప్పండి? పంది చచ్చిపోయినప్పుడే పంది పైకి చూసేది. బతికున్నంతసేపు ఎక్కడ చూసేది? కిందనే చూస్తుంది. నేల తప్ప పందికి ఇంకేమీ కనబడదు. పైకి అసలు కనపడదు దాని చూపు. అంతా ఇట్లా చూస్తూనే ఉంటుంది. ఇట్లా చూస్తూనే ఉంటుంది పంది. ఎందుకంటే దాని చూపు విధానం అది ఇట్లా ఉంచుకొని ఉంటుంది దాని యొక్క ముఖం. భూ సంబంధమైన వాటి మీద ఉంటుంది దానికి. చాలామంది జీవితాల్లో భూ సంబంధమైన వాటి మీదే మనసు. మీరు పైనున్న వాటి మీదనే కానీ
భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి అన్నాడు. 24వ కీర్తనలో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొనకూడదు అన్నాడు. ఇక్కడ అంటే భూ సంబంధమైనవన్నీ కూడా వ్యర్థమైనవే, పైన పరసంబంధమైనవన్నీవి అది శాశ్వతమైనది. కనుక 24వ కీర్తనలో రండి 4వ చరణంలో కపటముగా ప్రమాణము చేయకయు అన్నాడు. ఒక్కొక్కటి వివరిస్తా పోతే సమయం పోతుంది కనుక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అన్నాడు. ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏ చేతులంట? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. ఇప్పుడు మన చేతులు దోషం ఉన్నాయా నిర్దోషమైనవి అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఎట్లా తెలుస్తుంది? మనకెవరికి తెలియదు. అర్థమైందా? మన చేతులు నిర్దోషమైనవి, చేతులు శుభ్రమైనవి అని మనకు ఎట్లా తెలుస్తాయి అంటే, పైకి సబ్బుతో గడుగుతాం, శుభ్రం చేస్తాం. కానీ దైవ గ్రంథంలో చెప్పబడిన ఈ మాట అంతరార్థం ఏమిటి అంటే 59వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, 59వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వాక్యం. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నవి అన్నాడు. అర్థమైందా? మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేలు దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నవి. అపవిత్రపరచబడి ఉన్నవి. ఒక సహోదరి పేరు చెప్పండి, ఎందుకంటే మీరు పోయి అడిగితే వాళ్ళు వచ్చి నన్ను గొడవ పడతారు. కుమార్తె వివాహం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అప్పటిదాకా ప్రభువునందు నమ్మకంగా ఉన్నటువంటి కుటుంబం అది. ఆ కుమార్తెకు అమెరికాలోని చేయాలని ఆమె ధ్యేయం. ఏలుడు చెప్పరేంది? ఏలుడు అమెరికాలుడు అంటే అమెరికా దేశస్థుడని కాదు, అమెరికాలో జాబు చేసే అల్లుడు కావాలని ఆమె ధ్యేయం. అమెరికాకి తన కూతుర్ని పంపించడానికి వీసా కోసం విధాల ప్రయత్నం చేశారు. చాలాసార్లు వీసా రిజెక్ట్ అవుతూనే ఉంది. అక్కడ చదివించి ఉద్యోగం తెప్పించాలని ఎన్నిసార్లు, దాదాపు 3-4 సార్లు 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే రిజెక్ట్ అయిపోయింది వీసా. ఎందుకో తెలియదు. ఇప్పుడు ఆమె తన కూతుర్ని అమెరికా పంపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వీలుగాల, చదువు కోసం పంపించాలంటే, అక్కడ ఉద్యోగం చేయడానికి పంపించాలంటే వీలు కాల. కాబట్టి అక్కడ ఉద్యోగం చేసే అల్లుడిని వివాహం చేస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిద్ది? అమెరికా వెళ్ళి కోరిక తీరిద్ది. ఇప్పుడు ఆ అమెరికా ఉద్యోగం చేసే వ్యక్తిని తన కూతురికి ఇవ్వడానికి అతడు ప్రభువుని ఎరిగిన వాడు కాదు. క్యాస్ట్ ఒకటి, కానీ ప్రభువుని ఎరిగిన వాడు కాదు. వివాహం చేశారు. ఆ వివాహం కుదిరినప్పుడు నేను హెచ్చరిక చేశాను, అమ్మా ఎందుకు అని. సరే, వాళ్ళ ఇష్టం కదా, మన మాట వింటారా? సామెత ఒకటి ఉంటుంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టంట. ఆ అమెరికా పంపడానికి వివాహం కొరకై వాళ్ళు అడిగిన విధానంలోనికి వెళ్ళిందేమో. వివాహం చేయాలంటే బ్రాహ్మణుని తీసుకొచ్చి నిశ్చితార్థ కార్యక్రమం ఇలాగ జరగాలని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఏమేమైంది? ఆరాధన చేశామా, వాళ్ళలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు బ్రాహ్మడు ఆ ఇంటిలోనికి రాని వ్యక్తి తన కూతురు వివాహం
నిశ్చితార్థ కార్యక్రమానికి బ్రాహ్మడు వచ్చి పూజలు చేశాడు. వివాహం కార్యక్రమం జరుగుతుంది. ఆ వివాహానికి పిలిచారు. నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే సహోదరి పిలిచింది కదా, ఎట్లా జరగని మనకెందుకని వెళ్ళాను. అసలు ఈమె ఎట్లా ఉందని చూద్దామని పోయా. ఆ సహోదరి ఎట్లా ఉందని. మందిరంకి వచ్చేటప్పుడు దండలుండేవి కాదు, బొట్టు ఉండేది కాదు. ఒక్కసారిగా చూసేసరికి నాకు ఆశ్చర్యపోయాను. బొట్టు పెట్టింది, కుంకుమ బొట్టు, అనేక దండలేసింది, చాలా విధాలు మారిపోయింది. దేనికోసం? సబ్జెక్ట్లో ఉండండి. కూతుర్ని అమెరికా పంపించడం కోసం. అది వివాహం జరిగింది, విగ్రహారాధన చేసింది, వివాహం చక్కగా జరిగింది. అమెరికాలోడు ఎట్లాంటోడైనా పర్లేదు అనుకుంది. వాడి జుట్టు లేదు, ఏం లేదు, జుట్టు లేదు. ఆ వివాహానికి వెళ్తే ఫ్లెక్సీ చూశాను నేను. అబ్బో, విగ్గు పెట్టారు, చక్కగా ఉన్నాడు కుర్రాడు. వివాహం అయిన తర్వాత గ్రామంలో వాళ్ళందరూ ఇంకెల్లకాలం ఉంటుందా ఇగ్గో తీసేయద్దు, అప్పుడప్పుడు స్నానం చేసేటప్పుడన్నా. ఏంది ఇట్లాంటి చేసుకున్నారు? అమ్మాయి చూస్తే చాలా చక్కగా ఉంది, మంచి అందమైన అమ్మాయి. కానీ ఆమె యొక్క ఉద్దేశం ఏంటి? వాడు ఎట్లాంటివాడైనా పర్లేదు, దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలు చేసినా పర్వాలేదు, అమ్మాయిని అమెరికా పంపాలి. కొన్నిసార్లు మన ఆలోచనలు ఇలాగుంటాయి. లోక సంబంధంగా ఒక మెట్టి ఎక్కాలంటే పర్లేదు, భక్తిలో కూడా కొంచెం తగ్గుదాం అన్నట్లుగా ఉంటారు. అర్థమైందా? భక్తిలో కూడా కొంచెం తగ్గుదాం అని చెప్పేసి ఆమె తన చేతులతోటి విగ్రహారాధన చేసింది. తన వ్రేళ్లతోటి విగ్రహ సంబంధమైన పూజలు చేసింది. ఒక విశ్వాసిలాగా చేయడం తగునా? నిర్దోషమైన చేతులేనావి, విశ్వాసి చేతులేనావి. తిమోతికి పౌలు చెప్పినట్లుగా మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు పవిత్రత పోయింది, దోషముతో నిండిన చేతులయ్యాయి. వివాహం జరిగింది. వాడు ప్రభువుని ఎరగనవాడు కదా. అమెరికా వెళ్ళింది కూతురు, సంతోషంగా ఉన్నారు. ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుడితే మాట లేదు ఇప్పటికి కూడా. ఆ బిడ్డకి నత్తివాడుగా పుట్టాడు. చేసుకున్న అల్లుడు భయంకరమైన తాగుబోతు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసినాయి, సమస్యలు వచ్చేస్తున్నాయి మాటి మాటికి. అన్నయ్య ప్రార్థన చేయండి అంటుంది. ఏం కావాలంట? ప్రార్థన. ఈరోజు ఏమైందంటే కూతురు అమెరికాలో ఉంది కానీ విడాకులైపోయాయి. ఒక బిడ్డకు తల్లి అయింది, విడాకులైపోయాయి. కొన్నిసార్లు మన విధానాలు దేవునికి వ్యతిరేకంగా మనం ఇలాగ వెళ్ళిపోయినప్పుడు దాని ద్వారా వచ్చే శాపం, దాని ద్వారా వచ్చే దాన్ని ఏమంటారంటే నష్టం ఎవరు అనుభవిస్తారు చెప్పండి? ఎవరు? మనమే. అందువలన ఇక్కడేమని మనం చదువుతున్నాం? 59వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథములో, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషముతోను అపవిత్రపరచబడి ఉన్నవి అన్నాడు. ఇదే సందర్భంలో యెషయా గ్రంథంలో ఈ మాట మనం చదువుతున్నాం అని మనం చూసినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి చేతులు పైకెత్తుతారు కదా. అక్కడ ఉన్నమాట రక్షంపనేరక ఉండునట్లుగా మొదటి వచనంలో రక్షంపనేరక ఉండునట్లుగా యెహోవాస్తం కూర్చగా లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖమును మరుగు చేశాయి గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ ప్రార్థన వినబట్టలేదంటే
మీరు చేసే మొర ప్రార్థన దేవునికి వినబట్టలేదంటే దానికి కారణం ఏంటంటే మీ దోషాలు, మీ పాపాలు అడ్డుపడ్డాయి. మేఘాలు అడ్డొస్తాయి చూడండి అప్పుడప్పుడు. అలాగా విశ్వాసులు, కొంతమంది విశ్వాసులు చేసే ప్రార్థనకి వారి పాపాలు, వారు చేసే దోషాలు అవి అడ్డం వస్తాయి. ఆ ప్రార్థన ఇంతే, పైకి పోదు, అవి అడ్డం వచ్చేసాయి. అందువలన మీ చేతులు దేంతో నింపబడ్డాయి? రక్తంతో నింపబడ్డాయి. మీ వ్రేళ్ళు అపవిత్రతతో, దోషంతో నింపబడింది. కనుక విశ్వాసులమైన మనం మన చేతులతో ఏమేమి చేస్తున్నాం? దేవునికి మహిమకరంగా మన చేతులు ప్రార్థన చేతులుగా ఉండాలి. దేవునికి పరిచర్య చేసే చేతులుగా ఉండాలి. ఇవే చేతులు విగ్రహాలకి పూజ చేసే చేతులుగా ఉండకూడదు. మంత్రగాల దగ్గరికి వచ్చి మంత్రించినటువంటి ఆ వస్తువులను తీసుకునే చేతులుగా ఉండకూడదు. ఇత్యాది సంగతులు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కనుక యెహోవా పరిశుద్ధ స్థలమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడంటే నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. నేను ముగిస్తాను. 15వ కీర్తనలోనికి రండి. 15వ కీర్తన, కీర్తనల గ్రంథం 15వ కీర్తన. అన్ని వచనాలు ఇప్పుడు చదవడం, వివరించడం సమయం కాదు. కానీ 3వ వచనం, 15వ కీర్తన 3. అట్టివాడు నాలుకతో కొండ్యమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు ప్రమాణం చేయగా యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. 5వ వచనం ప్రాముఖ్యమైన మాట. తన ద్రవ్యమును వడ్డీకివ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. చాలా సంగతులు చదివాను కానీ అవన్నీ ఇప్పుడు వివరించడం కష్టం కనుక 5వ వచనం ఒక్క మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. తన ద్రవ్యమును ఏం చేయడట? వడ్డీకి ఇయ్యడు. ఎవరు చెప్పండి? ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. దేవుని నమ్ముకున్న విశ్వాసులు వడ్డీకి ఇవ్వచ్చా? వడ్డీకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు అన్న వాళ్ళు పైకెత్తండి. ఇవ్వకూడదు అన్న వాళ్ళు పైకెత్తండి చేతులు. ఎవరు పైకి చేతులు ఎత్తకుండా ఉంటారో వాళ్ళు ఇచ్చేవాళ్ళని దాని అర్థం. అర్థమైందా? ఓకే. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అన్నాడు. చాలామంది విశ్వాసులు వడ్డీ నడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారు కాదు. ఒక సహోదరి, అన్న ఫలానా అన్న డబ్బులు ఇచ్చాడన్న, నా అవసరాన్ని తీసుకున్నాను. నా అవసరం అలాగుంది, ఆ రోజు తీసుకున్నాను. వడ్డీకే తీసుకున్నానన్న, ఊరికి ఇవ్వలేదు, వడ్డీకే ఇచ్చాడు. కానీ వడ్డీ కూడా ఇవ్వలేకపోయాను. నా దీన పరిస్థితి అలాగుంది, నా ఆర్థిక పరిస్థితి అలాగుంది. కానీ ఇదిగో ఇన్ని సంవత్సరాలు వడ్డీ అయింది, ఆ వడ్డీకి మరలా వడ్డీ వేసాడన్నా అన్నది. చూసారా? ఆ ఇచ్చిన ఆయన ఎవరు? విశ్వాసే. తీసుకున్నాం ఎవరు? విశ్వాసే. ఇప్పుడు ఆమె వచ్చి చెప్తుంది నాకు, ఇది ఇన్ని సంవత్సరాలకి ఇంత వడ్డీ అయింది, 50,000 60,000 చెప్పింది, వాటికి కూడా మరలా వడ్డీ వేసాడట. చూసారా? మందిరంలో ఎంత బాగా కనపడతారు. దేవుని ముఖాలు వెలుగుతున్నట్లుగా, వారి ముఖాలు దేవుని ప్రతినిధుల్లాగా వెలుగుతున్నట్లుగా వెలుగుతుంటాయి. జరిగే కార్యాలు ఇవి. వడ్డీకి ఇవ్వడం. ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు.
అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అది చెప్పలేరా? అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అప్పు ఇవ్వచ్చు, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అందుకే ఇస్తాడు ఇవ్వడని నోటి రసల్లా వడ్డీ పెట్టి తీసుకుంటున్నారు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇచ్చావు నాకు అంటారు, ఏం ఆధారం లేకపోతే. అందుకే ఈ వడ్డీ ప్రాపకాండ నడుస్తూ ఉంది. లోకం అలాగుంది. నమ్మిన మన జీవితాల్లో మనం ఉండకూడదు అలాగా. ఒక వచనాన్ని నేను చదివి ముగింపు చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యం. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకునుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. 14వ వచనం. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనం చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహములను చూడకయు, ఇలాగ చాలా సంగతులు ఉన్నాయి. అయితే 13వ వచనం చూడండి. అప్పిచ్చి వడ్డీ కొనదు అన్నాడు. అప్పిచ్చి వడ్డీ కొనుటయు లాభం చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినట్ల వాడు బ్రతుకునా. ఇశ్రాయేలు ప్రజలకు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాం. ఆ పాత నిబంధన గ్రంథంలోని ఈ వడ్డీ గురించిన సంగతులు ఉన్నాయి. అవి చేయకూడదు అని నేను ముగింపు చేయబోతున్నాను. ఈ సంగతులన్నీ ఎందుకు మనం వింటున్నామంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలం యెహోవా గుడారం అంటే దేవుని సంఘం. అది జీవం కలిగిన దేవుని సంఘం. మనం వింటూ వస్తూ ఉన్నాం తిమోతి పత్రికలో. అది జీవం కలిగిన దేవుని సంఘం. ఈ సంఘంలో ఉన్న వారందరూ మన ప్రవర్తన విధానం ఎలాగుండాలో, మనం ఎలాగుండాలో, ఇవన్నీ చేయకుండా ఉన్నటువంటి వారు కదల్చబడరు అన్నాడు కదా. కదల్చబడరు. అలాగా చాలా సంగతులు విన్నాం. మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండి పరిశుద్ధ పర్వతమైన ఆ పరలోక పట్టణానికి మనం వెళ్ళాలంటే వీటన్నిటికి దూరంగా ఉండాలి. అలాగ ఉందాం. ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన దేవ, మీ దయచేత ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. 15వ కీర్తనలో 24వ కీర్తనలో ఉన్న సంగతులు క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రమే మేము జ్ఞాపకం చేసుకోగలిగే కృపనిచ్చినందుకు స్తోత్రములు. మీ సంఘములో, జీవం కలిగిన దేవుని సంఘములో మేము ఎలాగ ప్రవర్తించాలో మా తండ్రి, ఆచారాల వైపు, విగ్రహారాధన వైపు, లోకం వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మీ మీదే మనస్సు కలిగి మీ కొరకు జీవించు భాగ్యం దయచేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచమని, చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను ఆశీర్వదించమని ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రేపు